నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చానండి. బిల్డింగ్ అయితే చాలా బాగుంది. పూర్తి వీడియో చూడండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, బిల్డింగ్స్ కూడా. ఒకసారి మనం వీడియో చూసేద్దాం రండి. నైట్ టైము ఎలివేషన్ లుక్, లైటింగ్ సూపర్ ఉంది చూసారా? బిల్డింగ్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్దామండి. ఇది పార్కింగ్ అండి. మనకి 5 బళ్ళు వరకు పడతాయి పార్కింగు. కార్ అయితే మనం ఇంటి ముందు పెట్టుకోవడమే. ఇక్కడైతే స్కూటర్స్ అయితే పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉందండి. అలాగే టేక్ గుమ్ము, సీలింగ్ కూడా లేటెస్ట్‌గా చేయించారనమాట. ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా. తూర్పు ఫేసింగ్ అండి. మెట్ల మీద కూడా పైన కూడా సీలింగ్ చేయించారు. చాలా బాగుంది లుక్కు. అదిగోండి, సీలింగ్ వర్క్ చాలా బాగుంది. ఇంకా రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ అయితే సందు ఉందన్నమాట మనకి. మెట్ల కింద చూద్దాం. మెట్ల కింద అయితే మోటార్ పెట్టారండి. ఈ ఇంటికి వాటర్ ఉందండి. బోర్ వాటర్ ఉంది. అలాగే పంచాయతీ వాటర్ కూడా ఉంది. చుట్టూ సందు ఉందండి వాస్తు ప్రకారం. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారనమాట. ఇక్కడ కావాలంటే మనం వాష్ ఏరియా ఉంది అక్కడ. ఇంకా లోపల చూద్దాం అన్నమాట. ఇక్కడ ఇది టేక్ గుమ్మ అని చూపించాను కదా ఇందాక. ఇది హాల్ అండి. హాల్ సైజు 8x12 అండి. హాల్ సైజు. ఈ ఇంటికి కబోర్డ్స్ కట్టించేసి ఉన్నాయండి. లేటెస్ట్‌గా కట్టారండి. అలాగే సీలింగ్ అబ్బా! చేప ఉందండోయ్! పైన ఫిష్ ఉంది. ఎక్కడైనా మనం ఎంట్రన్స్‌లో సింహద్వారం చూసాం. ఇక్కడ బెడ్‌రూముల్లో కూడా మనకి టేక్‌తో కట్టారనమాట. అదైతే సూపర్ ఉంది. నేను చాలా బిల్డింగ్స్ తీశాను గానీ ఎక్కడ బెడ్‌రూమ్‌లో ఇలా టేకు గుమ్మాలు చూడలేదండి. ఫస్ట్ టైం. అంటే ఓనర్ గారు డిఫరెంట్‌గా చేశారనమాట. అది చూసారా? అదిగో టేక్ గుమ్మం. డైనింగ్ కొలత చెప్పలేదు మీకు. 10x10 డైనింగ్ అండి. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. 9x12 అండి. ఈ కబోర్డ్స్ కూడా లేటెస్ట్‌గా కట్టించారండి. సీలింగ్ కూడా బాగుంది. ఒకసారి మీకు వీడియోలో ఈ కబోర్డు, టైలు ఒకలా కనిపిస్తుంది కానీ మోడల్ అది కలర్ వేరనమాట. అంటే మన కెమెరాలో 2 ఒకలాగా వైట్‌గా కనిపిస్తున్నాయి. కలర్స్ వేరనమాట. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇక్కడ కమోడ్ పెట్టించాలనమాట. కమోడు, పైపులు అన్నీ పెట్టిస్తారనమాట. అంటే ఇది రీమోడల్ చేశారనమాట బిల్డింగ్ అండి. ఇది కరోనా తర్వాత కట్టారండి బిల్డింగు. ఇప్పుడు ఓనర్ గారు మొత్తం రీమోడల్ చేశారనమాట. టైల్సు, ఈ డోర్లు, అలాగే కబోర్డ్సు అన్నీ రీమోడల్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఇది డైనింగ్ కాడ అద్దం ఉంది, మిర్రరు, వాష్ బేసిను. ఇది నేనేనండి. ఎప్పుడు వీడియోలో కనపడను కదా నేను. ఫస్ట్ టైము మీకు కనిపిస్తున్నాను. హాయ్ చెప్తున్నాను అందరికీ. మీరు కూడా కామెంట్లో హాయ్ అని చెప్పండి నాకు. ఓకేనా? అది నేనే. గోదావరి దోస్త్ అంటే నేనేనండి. చాలా రోజుల తర్వాత అలా మిర్రర్ కనిపించింది. ఏదో తీయాలనిపించింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కబోర్డ్స్ కలర్ మారిందండి. బాగుంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది 8x12 అండి. దానికి దీనికి అడుగు తేడా అండి. రూమ్స్ పెద్ద రూమ్సే అండి 12 అంటే. ఇక్కడ కూడా కమోడ్ ఓనర్ గారు పెట్టిస్తారండి. కమోడ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ట్యాప్లు కానీ కొత్తయన్నీ పెట్టేసి మీకు ఇస్తారు. అలాగే ఇంటికి ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారండి ఓనర్ గారు. మన సీలింగ్ ఫ్యాన్ కూడా కొత్తవి పెట్టిస్తున్నారు. సీలింగ్ లైట్స్ ఉన్నాయండి. నాకు ఈ హాల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇటు సందుకి డోర్ అనమాట ఇది. నాకు మెయిన్ హాలు చాలా మంచి లుక్‌లో ఉందండి. టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ లైట్‌లన్నీ ఏస్తే ఇంకా బాగుంటది. ఇక్కడ ఈ బిగిస్తున్నారు. ఇంకా వంటగది చూద్దామండి. వంటగది 8x10 అండి. వంటగదిలో కూడా కబోర్డ్స్ కట్టించేసారండి. ఇయన్నీ లేటెస్ట్ అండి. రీసెంట్‌గా కట్టించారు. అంటే బిల్డింగ్ అంతా మీరు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోవడమేనండి. అంత మోడర్న్‌గా తయారు చేశారు. అలాగే దేవుడి మందిరం కూడా మనకి ఈశాన్యంలో ఉంది. ఈ హౌసు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి.
అలాగే రోడ్డు 24 అడుగుల రోడ్డండి. మనకి ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు. ఇంకా మేడ పైకెళ్ళిపోయాం. మేడ పైన ట్యాంక్ ఉందండి. అలాగే వాస్తు ప్రకారం కూడా అటువైపు స్తంభం ఎందుకు పెట్టారంటే, ఇక్కడ మెట్లు కాడ వర్షం నీళ్ళు రాకుండా కట్టారు కదా! అటు వాస్తు ప్రకారం హైట్ ఉండాలనమాట. ఇది రోడ్డండి. మనకి రోడ్డు ఇక్కడ కారు పెట్టుకుంటే మనకి పక్కన లారీ ఎళ్ళిపోద్ది. అంత పెద్ద రోడ్డండి. 24 అడుగుల రోడ్డు. ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు. లోపల స్కూటర్స్ పెట్టుకోవచ్చండి. మెట్లు కూడా చాలా ఫ్రీగా పైకెక్కొచ్చు. ఇది ఎలివేషన్ లుక్ అనమాట. నైట్ టైమ్ మాత్రం జిల్ జిల్ అంటూ ఉందండి ఎలివేషను. ఎదర కూడా ఎలివేషన్‌లో ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది. అక్కడ మొక్కలేసుకోవచ్చండి. మొక్కలేసుకుంటే మంచి లుక్ వస్తది. ఇంకా బావుంటది. ఓనర్ గారు ఇదంతా మనకి టైల్స్ ఏయించారండి. పెయింట్‌లేయించారు. కబోర్డ్స్ చేయించారు. ఇప్పుడు కమోడ్ పెట్టేస్తున్నారు. వాటరు ట్యాప్‌యి అన్నీ కొత్తయేసేస్తున్నారు. అన్నీ నీట్‌గా చేసిస్తున్నారండి ఓనర్ గారు. ఈ ఇల్లు కరోనా తర్వాత అంటే 5 ఇయర్స్ అయిందండి కట్టి. ఈ ఇంటికి ప్లాన్ ఉందండి. తూర్పు ఫేసింగ్ అండి. మనకు బ్యాంక్ లోనే 35,00,000 వరకు బ్యాంక్ లోన్ వస్తదండి. ఇది మనకి 3 సెంట్లు రోడ్డుతో కలిపి 3 సెంట్లలో ఉందండి. 146 గజాలండి. మనకి కాగితాల్లో ఉన్నది 146 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్ అండి. భీమవరం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మాత్రమే ఉంది. పంచాయతీలో ఉంది. మీరు నాకు ఫోన్ చేయండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతది. ఓనర్ గారు ఈ బిల్డింగ్ రేటు 49,00,000 చెప్తున్నారండి. మనకి నెగోషియబుల్ ఉందండి. అంటే ఏమంటారు నెగోషియబుల్ అంటే మనం 49,00,000 చెప్తున్నారు. మనం ఓనర్ గారితో రేట్ మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్టర్‌గా ఓనర్ గారికి పరిచయం చేస్తాను. హౌస్ అయితే చాలా చాలా బాగుంది. ఓకేనండి. చాలా నీట్‌గా క్లాస్ లుక్‌లో చేయించారండి ఓనర్ గారు. ఇంకేం చెప్పాలండి. మనకు వాటర్ ఉంది. అన్నీ మీకు డైరెక్టర్‌గా చుట్టుపక్కల అన్ని ఇల్లులున్నాయండి. ఇంటి ముందు కారు పెట్టుకొని శుభ్రంగా మనం రెంట్‌కి ఇస్తా అన్నా 10,000 వస్తదండి. వాళ్ళు రెంట్‌కి ఇస్తానంటే మీరు 10,000 ఈజీగా 10,000కి రెంట్ వస్తదండి. అంతా మీకు బిల్డింగ్ 5 ఇయర్స్ అయినా ఇప్పుడు లేటెస్ట్‌గా చాలా వర్క్ చేయించారండి. దగ్గర దగ్గర 10,00,000 రూపాయలు వర్క్ చేయించారండి. 10,00,000 దాటిపోయింది ఆయనకి. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ ఒకలా ఉండేది ఇల్లు. అంటే మామూలు బిల్డింగ్ కట్టారు గానీ, ఈ వర్క్స్ ఏం చేయించలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా మొత్తం కొత్త బిల్డింగ్‌లా తయారు చేశారండి. మళ్ళీ పాదాలేసారండి. పైన 3 స్టేర్‌లేసుకున్న బిల్డింగు స్ట్రాంగ్‌గా ఉంటదండి. చుట్టూ ఇల్లులండి. మన లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, బ్యాక్ సైడ్ ఇల్లు. ఎదర ఫ్రంట్ రోడ్డండి. శుభ్రంగా సెక్యూరిటీ ఉంటదండి. మంచి క్లైమాటు, మంచి గాలి, వెలుతురు, తూర్పు ఫేసింగు మంచి లొకేషన్‌లో ఉందండి. ఓకేనా? మీరు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా మనకి సంప్రదించండి. మేము ప్రమోట్ చేస్తాం. మేము సేల్ చేసి పెడతాం. అలాగే మా నుండి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.